డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షలకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వం వహించారు. డిఎస్సి వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిమాండ్లు నెరవేరే వరకు రిలే దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆవులెల్లుండి అంటే 6, 7, 8, 9 4 రోజులు రిలే దీక్ష చేస్తూ ఉన్నాం. 10వ తారీఖున గొప్ప నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమానికి ప్రధానమైన కారణం ఫీజు రీయింబర్స్మెంట్ 9,600 కోట్ల రూపాయలు పిల్లల కోసం చెల్లించాలని, రెండవది నిరుద్యోగ భృతి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 3,000 రూపాయలు గడిచిన 26 నెలలకు 26 నెలలు ఇంటూ 3 78,000 రూపాయలు చెల్లించి ప్రతి నెల 3,000 చెల్లించాలనేది. తర్వాత మూడవది డిఎస్సి యొక్క మెగా డిఎస్సి దగా చేసినారు కాబట్టి ఆ పరీక్షను మళ్ళీ నిర్వహించాలా, సిబిఐ చేత విచారణ చేయించాలా, లోకేష్ రాజీనామా చేయాలా. ఈ 3 కారణాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము రిలే దీక్షలు జరుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఒకటే, తల్లిదండ్రులు గమనించమని కోరేది ఒకటే. పిల్లల భవిష్యత్తు కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ కూటమి పాలనకైతే ఓటేసినామో ఆ కూటమి పాలన మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట వేస్తానని చెప్పింది. ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉంది. 20 లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఎగనామం పెట్టినారు. నిరుద్యోగ భృతితో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ 9,600 కోట్లు కట్టకుండా తల్లిదండ్రులు కట్టాల్సిన పరిస్థితి. కట్టకపోతే విద్యాలయాలు ఉండాల్సిన పిల్లలు వీధులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. వీధులు ఉండే పిల్లలు రేపొద్దున అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరై జైళ్ల పాలయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో యువత యొక్క శక్తిని సంపూర్ణంగా నిర్వీర్యం చేసి వీధుల పాలు జైళ్ల పాలు చేసే పరిస్థితికి కూటమి పాలన వచ్చింది. కాబట్టి ఈ కూటమి పరిపాలన చేయడానికి కనీసమైనటువంటి ప్రాథమికమైన అర్హత కూడా లేదు అని చెప్పి మా వ్యక్తిగత అభిప్రాయం. సిగ్గు, శరము, మానము, మర్యాద ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు 26 నెలలు చెల్లించి ప్రతి నెలా చెల్లించాలా, డిఎస్సి ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పరీక్ష జరిపించాలా, తర్వాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ 9,600 కోట్లు చెల్లించాలా. ఇవి చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలే దీక్షలు చేస్తుంది, నిరసన ర్యాలీ నిర్వహిస్తుంది, ఇంకా ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిపీఠం ఎక్కడానికి కూడా సంసిద్ధమే.